దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈ యొక్క సమయంలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి నిమిత్తము కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నా నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో గడిచిన నెలలన్నీ కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ఈ 7వ నెలలో జూలై నెలలో మేము ప్రవేశించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎవరైతే ఈ వీడియో చూస్తూ నాతో పాటు ప్రార్థనలో ఏకీపిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడు నేను యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నారండి? కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనము. ప్రతివాడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దేవుడు ప్రతి మనిషిని కూడా తన సంకల్పం చెప్పునే పుట్టించాడు. ఈ భూమి మీద ఎవరు ఏ స్థితిలో పుట్టినా, దీనస్థితిలో పుట్టినా, సంపన్న స్థితిలో పుట్టినా దేవుడు పుట్టించిన విధానాన్ని బట్టి వారు జీవిస్తున్నారు. అయితే దేవుడు సంపన్న స్థితిలో పుట్టిన వాడిని సంపన్న స్థితిలోనే ఉంచి మరణించేలా మరణం వరకు సంపన్న స్థితిలోనే ఉంచుతాడా? లేకపోతే దీనస్థితిలో పుట్టిన వాడిని దీనస్థితిలోనే మరణం వరకు ఉంచుతాడా అనేది గ్యారంటీ లేదు. దీనస్థితిలో పుట్టినవాడు సంపన్నుడు అవ్వచ్చు, సంపన్నుడిగా పుట్టినవాడు దీనుడు కూడా అయిపోవచ్చు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది మనకు తెలియదు. అయితే మనం ఈ లోకంలో మన స్థాయి, మన యొక్క పరిస్థితిని మనము గ్రహించుకోవాలి. చూడండి, ఈ లోకం ఏం చేస్తుందంటే మన స్థాయిని గుర్తిస్తూ ఉంటుంది. కొన్ని విషయాల్లో మన స్థాయిని గుర్తిస్తూ ఉంటుంది. వివాహ సంబంధాల విషయంలో స్థాయిని చూసి వివాహాలు చేస్తూ ఉంటారు, అంతస్తును చూసి వివాహాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుడికి మనం ఎదగాలనేది ఇష్టం లేదా అంటే కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనం ఎదగడం ఇష్టం లేదంటే కాదు, దేవుడు మనల్ని ఎదగమనే కోరుకున్నాడు. ఆదామవ్వలను సృష్టించి ఆదికాండం 1:27 వచనంలో మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి. మానవుడు అభివృద్ధి చెందాలని దేవుని ఆశ. అయితే ఇక్కడ అంటున్నాడు, మనము ఏం చేయాలంటే మనము 20వ వచనము మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. మన స్థితిని, మన పూర్వస్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము ఒకప్పుడు పిలువబడినప్పుడు దీనస్థితిలో ఉండవచ్చు, కానీ మన పూర్వపు స్థితిని మనం మర్చిపోకూడదు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. యాకోబు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆదికాండం 32 అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం చదివితే అక్కడ చెప్తాడు, ఇదిగో పూర్వం నేను ఒక్క చేతి కర్రతో నేను ఇక్కడికి వచ్చాను, అయితే నన్ను ఇంత గొప్పగా నువ్వు హెచ్చించావు ప్రభు అని చెప్పి ఆదికాండం 32 అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో అక్కడ యాకోబు అంటాడు. అలాగే దావీదు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, నేను ఎంతటి వాడిని ప్రభువా, గొర్రెలు కాసుకుని నన్ను ఎంత గొప్ప సింహాసనం ఎక్కించావంటే నేను ఎంతటి వాడిని అని చెప్పి దావీదు తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం కూడా మనం ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయినా మన పూర్వస్థితిని మనం మర్చిపోకూడదు. అదే పౌలు కూడా అంటాడు, పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుణ్ణి, పూర్వం అంత చెడ్డోణ్ణి, ఇప్పుడు నేను ఇలా మారానని సాక్ష్యం చెప్తాడు పౌలు. కాబట్టి మనం ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా మన పూర్వస్థితిని మనం మర్చిపోకూడదు. మనం ఎంత గొప్పవారమైనప్పటికీ మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిని మనము మర్చిపోకూడదు. ఇంకా అంటాడు, మన ప్రస్తుత పరిస్థితిని బట్టి కూడా మనం గర్వించకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప స్థితి, పూర్వస్థితిని బట్టి మనము పూర్వస్థితిని మర్చిపోకూడదు. ప్రస్తుత స్థితిని బట్టి మనం గర్వించకూడదు. సియోను కుమార్తెలంట గర్విష్ఠురాండ్రై మెడలు చాచుచు
ఓరచూపులు చూచుచు. యెషయా గ్రంథం 3:16-17 ఉంటుంది. సియోను కుమార్తెలు అంటే దేవుని బిడ్డలే. గర్వం, దేవుని బిడ్డల్లోనే గర్వం. నాలాగెవరు కూడా ప్రార్థన చేయలేరు, నాలాగెవరు కూడా పాట పాడలేరు, నాలాగెవరు కూడా దేవుని వాక్యాన్ని వివరించలేరు. గర్వం. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. మనకున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం గర్వించకూడదు. రెండవది, ధనమును బట్టి మనం గర్వించకూడదు. నీ దగ్గర డబ్బు ఉంటే దాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం గర్వించకూడదు. ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. 12 అరకలతో పొలాన్ని దున్నుతున్నటువంటి పెద్ద భూస్వామి, ఒక పెద్ద రైతు. ఆయన దగ్గర ఏమి కూడా, పెద్ద రైతు, కోటీశ్వరుడు ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఆయన తగ్గింపు స్వభావం ఎలా ఉందంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోసి, ఏలియాకు సహకారిగా, ఏలియాకు ఒక పనివాళ్లాగా, ఒక శిష్యుడిలాగా ఏలియా దగ్గర పనిచేసిన ఎలీషా అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన పూర్వస్థితిని మనం మర్చిపోకూడదు. ప్రస్తుతం మనకున్న స్థితిని బట్టి మనము గర్వించకూడదు. మూడవది, మన స్థితిని దాటి మనం ప్రవర్తించకూడదు. ఉదాహరణ, ఉజ్జియా పని ఏంటంటే రాజ్యాన్ని పరిపాలించడము, ప్రజలకు న్యాయం చేయడం. కానీ ఉజ్జియా ఏం చేశాడు? 2వ దినవృత్తాంతాలు 26వ మనం చూస్తే, అతడు స్థిరపడిన తర్వాత ఏం చేశాడంటే గర్వం వచ్చింది. గర్వం వచ్చి, నేనే వెళ్తాను, నేనే ధూపం వేస్తాను. పాస్టర్ గారులైనా, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారైనా, యాజకులైనా దేవునికి ధూపం వేసేది నేనే వేస్తానని చెప్పి పౌరుషంతో వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, కుష్ఠరోగం దేవుడు అక్కడ బాధపడ్డాడు. లేని దాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి మన పరిస్థితిని దాటి మనం ప్రవర్తించకూడదు. కొరాహు, అబీరాము, దాతాను వీరు కూడా మీరైనా యాజకులు, మీరైనా దైవజనులని మోషే అహరోన్ల మీద తిరగబడినప్పుడు భూమి నెరవిడిచి వారిని మింగివేసినట్లుగా మనం చూడగలం. మూడవది, అవ్వ కూడా తన పరిస్థితిని దాటి ప్రవర్తించి, ఎందుకు సాతానుతో మాట్లాడడం, ఎందుకు దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి ముందుకు వెళ్ళిపోయి తినవద్దని చెప్పినటువంటి ఆ ఆహారాన్ని తినడం ఎందుకు? కాబట్టి మన పరిస్థితిని మనం దాటి మనము వెళ్ళకూడదు. కాబట్టి మన స్థితిని మనం దాటి మనము ఎప్పుడు కూడా మనము ప్రవర్తించకూడదు. కాబట్టి దేవుడు మన పరిస్థితి బాగోలేనప్పుడు దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మన స్థితిని ఆయన మార్చే దేవుడై ఉన్నాడు, మన పరిస్థితిని ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. ఏ సమయంలో నీకు ఎలాంటి స్థితిని అనుగ్రహించాలో, ఏ సమయంలో నీకు అభివృద్ధిని ఇవ్వాలో, ఏ సమయంలో నీకు వివాహం చేయాలో, ఏ సమయంలో నీకు ఉద్యోగం ఇవ్వాలో, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆయన సమయం కోసము మనము ఎదురు చూడాలి. ఇక్కడ అంటున్నాడు, ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే మనము ఉండాలి. ఆ స్థితిలోనే ఉండి దేవుని మహింపరచాలి తప్ప, అదిగో వాళ్ళు అలాగే ఎదిగిపోతున్నారు, నేనేంటి ఇలాగైపోతున్నాను, వాళ్ళు అలాగైపోతున్నారు, నేనేంటి ఇలాగైపోతున్నానని ఎదుటి వ్యక్తితో మనం పోల్చుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన స్థితిలోనే నువ్వు ఆనందంగా ఉండు. ఒక దైవజనుడు రాశారుగా పాట, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించని దైవజనుడు చెప్పినట్లుగా మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కానీ దేవుని నామాన్ని మనము మహింపరచాలి. ఉన్న స్థితిని బట్టి మనము గర్వించకుండా మనకున్న స్థితిలోనే మనము ఆనందిస్తూ, దేవా నాకు ఈ పరిస్థితిని ఇచ్చావు, నీకు వందనాలు, నీ చిత్తమైతే నాకు ఇంకా గొప్ప ప్రమోషన్ దయచేయి, నీ చిత్తమైతే నాకు ఇంకా గొప్ప స్థితి దయచేయి అని మనం ప్రార్థన చేయాలి తప్ప, మనకు లేని స్థితిని కోసం ఆరాటపడిపోయి దాన్ని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో, ఇదిగో ఇక్కడ ఎలాగైతే వీరందరూ కూడా నాశనం అయిపోయారో మనం కూడా అలా నాశనం అవ్వకుండా ఉండడం కోసం మన స్థితిని బట్టి మనం గర్వించకుండా, మన స్థితిని దాటి మనం ప్రవర్తించకుండా ఉన్న స్థితిలోనే ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించింది గాక. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా సంపన్న స్థితిలో ఉండవచ్చు, దీన స్థితిలో ఉండవచ్చు, గొప్ప స్థితిలో ఉండవచ్చు, దీన స్థితిలో ఉండవచ్చు. అయినప్పటికీ కానీ ప్రభువా, ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిని బట్టి మేము గర్వించకుండా ఆనందిస్తూ నీ యందు ఆనందించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఏ స్థితిలో పిలువబడిన వారమైనప్పటికీ, ఏ స్థితిలో మేము ఉన్నప్పటికీ కానీ ప్రభువా, ఇదిగో ప్రభువా, మీరు
మాకు ఉన్న గొప్ప దైవం ప్రభువా. మీరు మాకున్న గొప్ప ధైర్యం కూడా మీరే ప్రభువా. అందును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మేమున్న స్థితిలోనే మాకు సంతృప్తిగా మేము ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి. మేము కావాలని అధిక స్థితిని కోరుకుని అందరిని ధిక్కరించే స్వభావం కాకుండా, ఇదిగో మేము కావాలని ప్రభువా, ఇదిగో తండ్రి, ఇదిగో కొరాహు, అభిరాము వలె, లేకపోతే ఉజ్జియా వలె మేము తిరుగుబాటు చేసే స్వభావం మాలో లేకుండా ప్రభువా, మంచి మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, మేమందరం కూడా మా పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడున్న స్థితిని కూడా మేము జ్ఞాపకం చేసుకుని ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి. సియోను కుమార్తెల వల్లే కళ్ళు నెత్తికెక్కకుండా ప్రభువా, ఏదో డబ్బు సంపాదించాం, పూర్వం డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు ఉంది, ఇప్పుడు గొప్పవారం అయిపోయామని కళ్ళు నెత్తికెక్కే మనస్సు మాలో లేకుండా ప్రభువా, మంచి మనసు మాకు దయచేసి, ఏమున్నా లేకుండా అంతా నీదయ్యే ప్రభువా, నీ కృపే ప్రభువా అని మేము ఒప్పుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. ఈ సమస్తము కూడా, ఈ గౌరవము, ఈ ఘనత, ఈ ఉద్యోగము, లేకపోతే ఈ యొక్క పరిస్థితి, పూర్వము ఉన్న పరిస్థితి కంటే గొప్ప పరిస్థితి ఇప్పుడు రావడానికి కారణం నీవే అని నమ్మి విశ్వసించి మేము నిన్ను స్తుతించుకోవడానికి తగిన కృపను మాకు అనుగ్రహించమని, నిన్ను మర్చిపోకుండా నువ్వు చేసిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను ఆరాధించడానికి కృపను దయచేయమని, ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లాడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేస్తే మీ నిమిత్తం ప్రార్థన చేస్తాము. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.